హైదరాబాద్లోని సీఎంఆర్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆందోళన చేసేందుకు విద్యార్థులు భారీగా తరలివస్తున్నారు. గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో వీడియోలు తీశారని విద్యార్థినులు ఆరోపించారు. దీంతో హాస్టల్లో వీడియోల రికార్డింగ్ కలకలం రేపింది. వంట చేసే వారే వీడియోలు తీసి ఉంటారని అమ్మాయిలు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు హాస్టల్కు వెళ్లి విచారించారు. అయితే ప్రస్తుతానికి వీడియోలు తీసినట్లు ఎటువంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు. అయితే వీడియోలు తీసేందుకు అవకాశం ఉందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఏసీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం 5గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామంటూ వెల్లడించారు. ఒకవేళ నేరం చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్పై చేతి గుర్తులు కలకలం రేపాయి. బయట నుంచి కెమెరా పెట్టినట్లు అద్దంపై ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2-3 చోట్ల కెమెరా పెట్టినట్లు అనుమానం కలుగుతోంది. మరోవైపు సీఎంఆర్ కాలేజ్కు చేరుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే వారిని హాస్టల్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. అటు హాస్టల్ సిబ్బంది తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. హాస్టల్ లోపల విద్యార్థులు, హాస్టల్ బయట విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్లు స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇక గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణలపై 5గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్లోని డేటా ఆధారంగా ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి విషయాలు వెల్లడించడం లేదు. సీఎంఆర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్నారు. బాత్రూమ్స్ లో తాము స్నానాలు చేస్తుండగా ఫోన్లో వీడియోలు తీస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి నాయకులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే మరింత ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. వారికి మద్దతుగా విద్యార్థి సంఘాలు నిలిచాయి. కళాశాలలోని బాలికల వసతి గృహంలో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ విద్యార్థి నేతలు ఆరోపించారు. హాస్టల్లో వంట చేసే వారిపైనే స్టూడెంట్స్ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అనుమానితులను విచారించారు. 5గురిని అరెస్టు చేసి వారి నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయిలు హాస్టల్ సిబ్బందిపై పలు ఆరోపణలు చేశారు. రాత్రి సమయంలో హాస్టల్ వైపు అబ్బాయిలు వస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే హాస్టల్ దగ్గర సరైన సెక్యూరిటీ లేదని, లేడీస్ హాస్టల్కు వర్కర్స్కి ఉండే ప్లేస్కి మధ్య అడ్డగోడ లేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే తాము ఫిర్యాదు చేసినా తమనే తప్పుపడుతున్నారని ఆరోపించారు. ఇక సీఎంఆర్ కాలేజీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, మేడ్చల్ జిల్లా గర్లకోయ పరిధిలోని సీఎంఆర్ బాలికల వసతి గృహంలో ఆందోళన కొనసాగుతుంది. గడిచిన కొన్ని గంటలుగా ఇటు బాలికలంతా కూడా హాస్టల్ ఆవరణలో బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితము అటు ఏవీపీ మహిళా సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా వారికి మద్దతు తెలపడంతో ఒకసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ వసతి గృహం సంబంధించిన గేట్లను ఒకసారిగా తీయడంతో కూడా అటు ఏవీపీ సంబంధించిన మహిళా నాయకులతో పాటు హాస్టల్ సంబంధించిన విద్యార్థులంతా కూడా బయటకు వచ్చి ఆనందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే నిన్న రాత్రి నుంచి కూడా ఆందోళన చేస్తున్న వారిని బయటకు రానికుండా ఇటు కాలేజీ సంబంధించిన యాజమాన్యం గేట్లు వేసి తమని బయటికి రానికుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా బాలికలకు సంబంధించిన వసతి గృహాలకు సంబంధించి ఏవైతే బాత్రూమ్స్ ఉన్నాయో సంబంధించిన ఆనవాళ్లు సెల్ ఫోన్లు పెట్టిన వాటి ఉన్నాయని కూడా బాలికలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇక బాలికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికీ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ పోలీసుల వర్షానికి అక్కడ విద్యార్థులు చెప్తున్న వర్షం కూడా చాలా తేడా కనిపిస్తుంది. ఇక ప్రాథమికంగా ఇప్పుడైతే అందుకు సంబంధించిన బాత్రూమ్ వద్ద కెమెరాలతో పాటు ఆ వ్యక్తులకు సంబంధించిన వేలిముద్ర సంబంధించిన ఆనవాళ్లు కూడా ఇంకా సరిపోలేదు. కొంత వాటికి సంబంధించి కూడా
లేవని చెప్పే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకోవడంతో కొంత ఆందోళన ఉధృతమని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంకా విద్యార్థుల ఆందోళనకి ఏవీపీ సంబంధించిన వారు కూడా మద్దతు ఇవ్వడంతో కొంత ఉత్సాహ చోటు చేసుకుంది. అంటే తాజా ఉదంతంపై కూడా హాస్టల్ కి సంబంధించిన సిబ్బంది కావచ్చు, లేదంటే కాలేజ్ యాజమాన్యం ఏమైనా రియాక్ట్ అవుతోందా? మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఘటనకు సంబంధించి కూడా 12 గంటలు అవుతున్నా కానీ కాలేజ్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. ప్రధానంగా విద్యార్థినులు నిన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి కూడా హాస్టల్ వసతికి సంబంధించి సెక్యూరిటీ లేకపోవడం, అందులో పనిచేసే వారికి సంబంధించి కూడా వారి వసతి గృహాలకు సంబంధించి కూడా ఎలాంటి గోడ లేకపోవడంతో కూడా ఇటు వీటికి సంబంధించిన పురుషులకు సంబంధించిన వారు కూడా ఎక్కువ మంది అక్కడికి బాలులు కూడా వస్తున్నారని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సెక్యూరిటీ లేదు. అదేవిధంగా బాత్రూమ్ లో కెమెరాలు పెట్టిన ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి వారికి సంబంధించిన ఎవరైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో వారికి సంబంధించి కూడా సమగ్ర విచారణ చేయాలి. వాటిని కఠినంగా శిక్షించాలంటూ కూడా విద్యార్థులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇంకా ఆందోళన కొనసాగుతుంది. 12 గంటలకు పైగా ఆందోళన కొనసాగుతున్న సిఎంఆర్ కాలేజీ సంబంధించిన యాజమాన్యం స్పందించకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఒకవైపు ఏసీపీ నేరుగా రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న విద్యార్థులతో కూడా మాట్లాడి ఎవరైతే మీరు ఫిర్యాదు చేశారో ఫిర్యాదు మేరకు ఇప్పటికే 5గురిని అనుమానితులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి విచారణ చేసి డిమాండ్లను పరిష్కరిస్తాం కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా కానీ విద్యార్థులు వినని పరిస్థితి అక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.